నాగోల్ బండ్లగూడలోని జిఎస్ఐటిఐలో జరిగిన నెక్స్ట్ జనరేషన్ జియో ఫిజిక్స్ 2025 కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. డ్రిల్లింగ్ విధానంలో 2 నూతన హైడ్రాలిక్ బోర్ వెహికల్స్ను ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ జియోలాజికల్, సాఫ్ట్వేర్, ఏఐ ఆధారిత విధానాలు, ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. దేశంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సహజ వనరులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా మినరల్ సెక్టార్లో అందులో క్రిటికల్ మినరల్స్కు చాలా డిమాండ్ ఉందని చెప్పారు. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఈరోజు సహజ వనరులను కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మినరల్ సెక్టార్లో, అందులో క్రిటికల్ మినరల్స్లో చాలా డిమాండ్ ఏర్పడుతూ ఉన్నది. మనము పర్యావరణాన్ని పరీక్షించడం కోసం ఏదైతే నెట్ జీరో కింద భారత ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒప్పందంలో భాగస్వామ్యం అయిందో, ఆ తర్వాత రానున్న రోజుల్లో ఈరోజు ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు దేశంలో క్రిటికల్ మినరల్స్ 100% మనం ఇతర దేశాల మీద ఆధారపడి మన దేశంలో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో క్రిటికల్ మినరల్ మిషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మన దేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది, మైనింగ్ చేయడానికి అవకాశం ఉందో అది ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదే స్థాయిలో విదేశాలలో కూడా క్రిటికల్ మినరల్స్ తీసుకురావడం కోసము అనేక దేశాలతో ఎంఓయూ చేసుకుంటున్నాం. అర్జెంటీనా లాంటి దేశంలోకి వెళ్ళి మన దేశం తరఫున అక్కడ మరి లిథియం సంబంధించినటువంటి మినరల్స్ కూడా మరి అక్కడ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశంలో మైనింగ్ చేసి మన దేశంలోకి తీసుకురావాలనేటువంటి మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి